నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లిం మైనారిటీలను వక్ఫ్ బోర్డు నుంచి తొలగించేలా ఉందని, ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం మైనారిటీల వ్యతిరేక చర్యకు పూనుకుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నగరంలోని జామియా మసీదులో శనివారం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అఖిలపక్ష చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముస్లిమేతరులను వక్ఫ్ కమిటీలలో పెట్టాలని, వారికి కూడా హక్కులు కల్పించాలనటంలో కేంద్ర ప్రభుత్వ కపటత్వం బయటపడిందన్నారు. ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే సచార్ కమిటీ నివేదిక, రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసులపై పార్లమెంట్లో పెట్టి చర్చించి అమలు చేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని వారి ఆర్థిక, సాంఘిక, వాణిజ్య, విద్య, భాష, సంస్కృతిపై భౌతిక దాడులకు దిగుతోందని విమర్శించారు. వక్ఫ్ ఆస్తులను హస్తగతం చేసుకోవటానికి అనేక కుట్రపూరిత చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. ఇప్పటికే వక్ఫ్ ఆస్తులు, భూములను అధికార పార్టీల నాయకులు కబ్జాలకు పాల్పడలేదా అని ప్రశ్నించారు. విభజించు పాలించు అనే సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం విడనాడాలని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. వక్ఫ్ అనేది ముస్లిం మైనారిటీల దేవాదాయ భూమి అని, ముస్లింలు దైవ సంబంధమైన సేవాపరమైన పవిత్ర కార్యక్రమాలకి తమ స్వంత భూముల్ని, ఆస్తులను దానం చేస్తారని తెలిపారు. దేశంలో 9,20,000 ఎకరాలు భూమి వక్ఫ్ కింద ఉందని, దీని విలువ సుమారు 1,20,000 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ భూములను కార్పొరేట్లు స్వప్రయోజన పరులు కాజేసేందుకు ఈ చట్ట సవరణ వాడుకోవటానికి చూస్తున్నారని తెలిపారు. వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను నియమించాలన్న సవరణ చేస్తున్నారని, వక్ఫ్ కమిషనర్లను తొలగించి వారి స్థానంలో కలెక్టర్లను అధికారిక సర్వేయర్లుగా చేస్తూ సవరణ తీసుకొచ్చారు. దీని ఉద్దేశ్యం ప్రభుత్వం నేరుగా కలెక్టర్ల ద్వారా వివాదాస్పద వక్ఫ్ భూమిని నిర్ధారించే అధికారాన్ని పొందుతుందని తెలిపారు. దీంతో వక్ఫ్ భూముల స్వభావాన్ని తమ ఇష్టారీతిన నిర్ధారించి వక్ఫ్ పరిధి నుంచి తొలగించే ప్రయత్నం యథేచ్ఛగా బీజేపీ ప్రభుత్వం చేయనుందన్నారు. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ఇప్పుడు అందరూ ముస్లింలే ఉన్నారని, ఆ నిబంధనను తొలగించేశారని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, బార్ కౌన్సిల్ సభ్యులు పేరుతో ఎంతమందినైనా ముస్లిమేతరులను నియమించే అధికారం కేంద్ర ప్రభుత్వం చేజిక్కించుకుంటోందని చెప్పారు. వక్ఫ్ ట్రిబ్యునల్స్లో కూడా ఇంతవరకు ఒక ముస్లిం న్యాయ కోవిదుడు ఖచ్చితంగా ఉండాలని నిబంధన ఉందని, ఇప్పుడు దాన్ని తొలగించేశారని, ఈ విధంగా ముస్లింల దేవాదాయ వ్యవహారాలపై ముస్లిమేతరుల పెత్తనాన్ని ప్రతిష్ఠించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇండియా కూటమి పార్టీలు పార్లమెంటులో తీవ్రంగా ప్రతిఘటించడంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపినా అది తాత్కాలిక వెనకడుగు మాత్రమేనని గ్రహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహీబుల్లా ఖాన్, సురంగి మోహన్ రావు, రౌతు శంకర్రావు, విజీకే మూర్తి, భవిరి కృష్ణమూర్తి, శ్రీనివాసరావు, గంజి ఆర్ ఎజ్రా, కంఠ వేణు, గణేష్, పిసిని చంద్రమోహన్, బాడాన దేవభూషణ్ రావు, భాష తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ సభాముఖంగా ఈ విషయాన్ని నాకు తెలియజేసుకుంటున్నాను. సెక్షన్ 40 అనేది ఈ సవరణలోని ముఖ్య సవరణం. ఆ సవరణలో మా వక్ఫ్ ప్రాపర్టీని నిర్ధారించే వక్ఫ్ అధికారిని పవర్ని రద్దు చేయడం, అంటే ఇది వక్ఫ్ ప్రాపర్టీ అనేసి తెలియజేసే వక్ఫ్ అధికారిని ఆ పవర్ని లాక్కోవడం, ఆ పవర్ని లాక్కొని ప్రభుత్వం అధికారి కలెక్టరేట్కి అప్పచెప్పడం. ఇది చాలా అన్యాయమైన విషయం, సంబంధించిన లేనిది విషయం. ప్రభుత్వానికి అసలు ఈ విషయాన్ని మత పెద్దలు ముస్లింలతో చర్చించకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం, ముస్లిం ఒక 20 కోట్ల మంది ముస్లింలు ఈ భారతదేశంలో ఉండి అందరూ మనోభావాలు దెబ్బతీసే పనని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రతి పౌరుడు రక్తాన్ని దానం చేసి 10 మంది ప్రాణాలు కాపాడాలని, వైద్యుల తర్వాత ప్రాణాలు నిలిపేది రక్తదాతేనని ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు శనివారం తెలిపారు.
ఈరోజు అత్యవసర పరిస్థితుల్లో ఓ పాజిటివ్ రక్తం అవసరం కాగా రెడ్ క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ గొలివి రమణ తన రక్తపు సిరాను అందించి ప్రాణాలు కాపాడటం గొప్ప విషయమని, రెడ్ క్రాస్ సభ్యులు అత్యవసర పరిస్థితుల్లో ముందుకు రావటం హర్షణీయమన్నారు. రక్తదాత ప్రోగ్రాం మేనేజర్ రమణ మాట్లాడుతూ, నిరంతర సేవలో ముందుండే రెడ్ క్రాస్లో నేను కూడా ఒక ఉద్యోగిగా కాకుండా సేవకునిగా ఉండటం గర్వంగా ఉందని, రక్త కొరత లేని జిల్లాగా మార్చటంలో ప్రతి ఒక్కరూ భాగమవ్వాలన్నారు. అలాగే ఎస్డీపై అవగాహన లేక ఎవరూ ముందుకు రావటం లేదని, అపోహలు వీడి ప్రతి 20 రోజులకు ఎస్డీపీని అందించవచ్చన్నారు. ఇప్పటి వరకు 42 సార్లు రక్తదానం చేశానని, 12 సార్లు ఎస్డీపీని అందించానన్నారు. ఇప్పటి వరకు రెడ్ క్రాస్ శ్రీకాకుళం ద్వారా అనతి కాలంలోనే 69 ఎస్డీపీలు చేశామని, ఇందుకు ముఖ్య మోటివేటర్ రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్, అలాగే సహకరిస్తున్న పలు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నరసన్నపేటకు చెందిన వి సూర్యనారాయణకు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడంతో నరసన్నపేట కేజేకే మెడి వరల్డ్ వైద్యశాలలో చికిత్స నిమిత్తం వెళ్ళగా వైద్యులు సూచనల మేరకు ఏ పాజిటివ్ ఎస్డీపీ అవసరమని చెప్పగా, అత్యవసర కారణంగా దాతలు లేకపోవడంతో రెడ్ క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ గొలివి రమణ ముందుకు వచ్చి తన ఎస్డీపీని స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మోటివేటర్ ఉర్లాం శివతేజ, బి మధు, రెడ్ క్రాస్ సిబ్బంది బి సతీష్, అయేషా బేగం, నంది ఉమాశంకర్, నారాయణ, సురేష్, సుమతి, ప్రియాంక, కోమలి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎర్ర రక్త కణాలు 100 నుంచి 110 నుంచి 120 రోజులు దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇంకా తెల్ల రక్త కణాలు అయితే 12 నుంచి 15 డేస్ వరకు ఉంటుంది. ప్లేట్లెట్స్ 5 రోజులే. ఈ మధ్యన విపరీతంగా వైరల్ ఫీవర్స్, తర్వాత డెంగ్యూ, మలేరియా లాంటి ఫీవర్స్ రావడం వల్ల ఎక్కువగా పేషెంట్లు ప్లేట్లెట్స్ కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ లైఫ్ రిస్క్ అయ్యి చనిపోయి స్థాయి వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ప్లేట్లెట్స్ ఇవ్వడానికి అనేది కూడా ఒక మంచి ఉద్దేశం. ఎందుకంటే మన దగ్గర ఉన్న 4,50,000 ప్లేట్లెట్స్ ప్రతి మనిషి దగ్గర ఉంటాయి. దాని లైఫ్ స్పాన్ 5 రోజులు మాత్రమే. అందులో కొన్ని 50% చనిపోతే 50% కొత్తగా మళ్ళీ మన బాడీలోని రీప్రొడక్టివ్ అవుతాయి. ఇప్పుడు మనం ఆ ప్లేట్లెట్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం అంటే అవతల వాళ్ళు రక్షించడానికి ముఖ్య ఉద్దేశం అవుతుంది. ఇంకొకటి 15 రోజులకు ఒకసారి మనం ప్లేట్లెట్స్ ఇవ్వచ్చు ఎవరికైనా. దానివల్ల మనకు నష్టం ఏం జరగదు. బ్లడ్ అయితే 3 months తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ ప్లేట్లెట్స్ అయితే 15 రోజులకు ఒకసారి. బాగా ఫీవర్ వచ్చి బాగా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే కోమాకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రెడ్ క్రాస్ వంతున మీ అందరినీ మేము అభ్యర్థించేది ఏంటంటే ఎస్డీపీ వచ్చి డొనేట్ చేయండి. ఇది పెద్ద కష్టమైన పని కాదు. ఇక్కడ టెక్నికల్ టీం ఉన్నారు. తర్వాత ఇప్పటి వరకు మన ప్రెసెంట్ మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ప్రాణం ఖరీదు మనం వెలకట్టలేదు, ఒక అమ్మ మాత్రం వెలకట్టగలరు. కాబట్టి ప్లీజ్ డొనేట్ ద ఎస్డీపీ. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎస్డీపీ డోనర్. నేను కూడా ఇప్పటి వరకు 42 సార్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఎస్డీపీ ఇంచుమించు 12 సార్లు ఇవ్వడం జరిగింది. మా ఉన్నారు, మా పిఆర్ఎస్ చైతన్య ఉన్నారు. వీళ్ళు మీకు అందరికీ కాంటాక్ట్స్లో ఉన్నారు, మీకు తెలిసిందే. ఇప్పుడు మేమేమనుకున్నామంటే రెడ్ క్రాస్ వైపు నుంచి ఏ సహకారాలు కావాలన్నా మా జగన్మోహన్ సార్ చైర్మన్ గారు, అలాగే మా డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్, మా స్టాఫ్, అలాగే ప్రతి ఒక్కరు ఎన్జిఓస్ని, ఎందుకంటే వాళ్ళు కూడా సహకారం రెడ్ క్రాస్ అన్నింతకాలం అందిస్తున్నారు. అతి కొద్ది రోజుల్లోనే 69 మందికి ఎస్డీపీ డొనేట్ చేయడం జరిగింది రెడ్ క్రాస్ నుంచి. సో దానికి కారణం మన శ్రీకాకుళంలో ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కళింగదల్, దబార్ సింగ్, గోపాలసాగరం, దామోదర సాగరం రిజర్వాయర్లను ఆధునీకరణ చేసి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. మందస సిపిఎం పార్టీ సమావేశం అనంతరం ప్రాజెక్టుల పరిశీలనకు సిపిఎం ప్రతినిధి బృందం వెళ్ళింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కళింగదల్ రిజర్వాయర్ ఆయకట్టు 7,000 ఎకరాలు, డాబార్ సింగ్ 1000 ఎకరాలు, దామోదర్ సాగర్ రిజర్వాయర్ 2,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వవలసి ఉండగా మధుములు పాడైపోయి కాలువలు తవ్వక షట్టర్లు నాసిరకం కావటం వల్ల పాడైపోవటంతో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చీపిగడ్డ నుంచి వృధాగా పోతున్న నీటిని గోపాల సాగరానికి మళ్లించడం ద్వారా 10 గ్రామాలకు చెందిన సుమారు 1000 ఎకరాలకు నీరు అందించవచ్చని వారన్నారు. డాబార్ సింగ్ రిజర్వాయర్లో వర్షాకాలంలో కూడా చుక్క నీరు లేదని, ప్రాజెక్ట్ డిజైనింగ్ లోపమే రైతులకు శాపంగా మారిందని వారన్నారు.
టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మహేంద్రగిరిల నుంచి వచ్చిన నీరు వృధాగా సముద్రపాలవుతుందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు విమర్శించారు. నదీ జలాల్ని ఉపయోగించుకోవటంలో పాలకులు వైఫల్యం చెందారని విమర్శించారు. ప్రాజెక్టులు కట్టి 4 దశాబ్దాలు కావస్తున్నా కాలువలు తవ్వటం పూర్తి కాలేదని విమర్శించారు. పాలకుల వైఫల్యమే జిల్లా రైతులకు శాపమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సంగారు లక్ష్మీనారాయణ, కె కేశవరావు, ఆర్ ఏకాశి, ఎన్ లచ్చయ్య, పి సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం గుడివీధిలో గల శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో సామూహికంగా మహిళలచే శ్రీ సూక్త విధానాన లలితా సహస్ర కుంకుమ అర్చన, సువాసిని పూజలు ప్రదోషకాల సమయమున చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవల్లి శ్రీరామ్మూర్తి శర్మ, చంద్రశేఖర శర్మల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు, ఆలయ కార్యనిర్వహణాధికారి, సిబ్బంది పాల్గొన్నారు. పాత శ్రీకాకుళంలో వెలసి ఉన్న సంతోషిమాత అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి తెల్లవారుజామున సుప్రభాత సేవ, మహన్యాసపూర్వక నమక చమక పంచ సూక్తాలతో క్షీరాభిషేకం చేశారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. అనంతరం సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, లలితా సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజలు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మోదుకూరు కిరణ్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కె సర్వేశ్వరరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.